సో అకార్డింగ్ టు బైబిల్ మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు దేవుడు. బైబిల్ ప్రకారం మన శత్రువుల మీద పగ పట్టద్దు అంటున్నాడు. ఇష్టపడాలి, ప్రేమించాలంటున్నాడు. సో నీకు మంచి నిన్ను ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే అందులో నీ గొప్పతనం ఏముంది? నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ఇష్టపడి చూడు, ప్రేమించి చూడు, వాళ్ళ గురించి కూడా ప్రార్థించి చూడు. అప్పుడు నువ్వు గొప్పవాడివి అవుతావు, గొప్పదానివి అవుతావు అని దేవుడు అంటున్నాడు. సో క్రీస్తు గుణం ఇది. శత్రువులను ప్రేమించడం దేవుడి గుణం ఇది. సో కాబట్టి మనకు ఎవరైతే మనల్ని హింసించారో, ఎవరైతే మనల్ని బాధపరిచారో వాళ్ళు బాగుండాలని ప్రార్థించడం మొదలు పెట్టండి. అప్పుడు మీరు దేవుడి యొక్క కృపను మీరు ఇంకా పొందుకుంటారు, దేవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. ఎందుకంటే శత్రువులను ప్రేమించుడని దేవుడు చెప్పాడు. సో కాబట్టి అప్పుడు నువ్వు శత్రువులను కూడా ప్రేమించే స్థాయికి వెళ్ళావంటే నీ యొక్క ఆత్మీయ జీవితం ఇంకా బలపడినట్టు, నీ ఆత్మీయ జీవితం ఇంకా ఇంకా అభివృద్ధి చెందినట్టు. కాబట్టి శత్రువులను ప్రేమించుడి, కానీ ద్వేషించకంటున్నాడు దేవుడు. వాళ్ళని ద్వేషించడం వల్ల మనకే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళని ఇష్టపడడం వల్ల మనకే ఆత్మీయంగా బలపడతాము, దేవుడి యొక్క కృప అనుగ్రహము పొందుకుంటాము. సో కాబట్టి కాబట్టి ఇప్పటి వరకు మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, ఎవరైనా అవమానపరిచినా, ఎవరైనా ఏమైనా అన్నా కూడా వాళ్ళని కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, క్షమించమని అడగండి దేవుడిని. వాళ్ళను మీ హృదయంలో నుంచి కూడా వాళ్ళను క్షమించేయమని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మహా అద్భుతాలు చూస్తారు. సో నువ్వు అలాగే మనసులో హేట్రేట్ పెట్టుకున్నావు, ద్వేషాన్ని పెట్టుకున్నావు, నువ్వు రావాల్సిన ఆశీర్వాదం నీకు రాదు, అలాగే ఆగిపోతుంటది. ఆ హేట్రేడ్ మనసులో నుంచి తీసేసుకున్నప్పుడు, ఆ ద్వేషాన్ని తీసేసుకున్నప్పుడు, ఆ పగను తీసివేసుకున్నప్పుడు నీ మనసు తేలికైపోతుంది. అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత నీ మనసులో ఉంటుంది. సో ఎక్కడైతే హృదయంలో కోపము, ద్వేషము, పగ ఉంటుందో ఆ హృదయంలో దేవుడు ఉండలేడు. ఏ హృదయం అయితే క్షమించే గుణం ఉంటుందో, ఏ హృదయంలో అయితే ఈ దేవుడిని ఇష్టపడే గుణము, అంటే అందరిని ఇష్టపడే గుణం ఉంటుందో ఆ గుణంలో దేవుడు ఉంటాడు. సో దైవతత్వంలో ఇంకొక తత్వము, దైవ లక్షణాల్లో ఇంకొక లక్షణము, క్రీస్తు లక్షణంలో ఇంకొక లక్షణము శత్రువులను ప్రేమించడం. మీ శత్రువులతో ఎలా ప్రవర్తించాలి? సో మనం ఇగ్నోర్ చేయడమే ప్రవర్తించడం అంటే. క్షమించేసి మనసులో నుంచి, మైండ్ లో నుంచి వదిలేసేయండి. మనసులో పెట్టుకొని వాళ్ళ మీద పగబట్టడం, వాళ్ళ మీద ద్వేషించడం చేయొద్దు. ఎందుకంటే నువ్వు శత్రువుని కూడా బాగుండాలని ప్రార్థించి చూడండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని హింసించిన వాళ్ళని కావచ్చు, మీ గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళ గురించి కావచ్చు, మిమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళ గురించి కావచ్చు, మీరు ప్రార్థించి చూడండి. వాళ్ళు కూడా బాగుండాలి ప్రభు అని మీ పర్సనల్ ప్రేయర్ లైఫ్ లో గుర్తు పెట్టుకోండి, పర్సనల్ ప్రార్థనలో గుర్తు పెట్టుకోండి, గుర్తు చేయండి. అప్పుడు దేవుడు నీ మీద ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. సో నువ్వు ఒకరిని శత్రుత్వం అనుకుంటే అది నీ తప్పు, నిన్నొకరిని శత్రువుగా భావిస్తే అది వాళ్ళ తప్పు. కాబట్టి నువ్వు ఎవరిని శత్రువులాగా అనుకోకు. అనవసరంగా కొంతమంది ఆ యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఆ రాజకీయ నాయకులను శత్రువులుగా చూస్తారు, లేకపోతే మనకు సంబంధం లేని ఇరుగు పొరుగు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పిన మాటలు విని అదే నిజమని నమ్మి వాళ్ళ గురించి మనం శత్రువులాగా భావిస్తాం. సో డోంట్ హేట్ ఎనీబడి. ఎవరిని కూడా ద్వేషించకండి. రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇరుగు వాళ్ళు, పొరుగు వారు, ఆడవారు, మగవారు, ఆ దేశం వాళ్ళు, ఈ దేశం వారు, ఆ ప్రాంతం వాళ్ళు, ఈ ప్రాంతం వారు అని ఎవరిని కూడా మీరు ద్వేషించకండి. బైబిల్ ప్రకారం శత్రువులతో ఎలా వ్యవహరించాలి? సో బైబిల్ ప్రకారం శత్రువులతో మనం ఎలా వ్యవహరించాలి? సో ఇష్టపడాలి, సో శత్రువుల గురించి ప్రార్థించాలి, వాళ్ళను శత్రువులు కాస్త మిత్రుగా మారాలని మనము ప్రేయర్ చేయాలి దేవుడి దగ్గర. సో చూద్దాము. యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనము. యెహోవా దేవుడట మనకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? సో నీ గురించి 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు మాత్రం ఎవరికి చేడు చేయకుండా ఉంటే చాలు. సో కాబట్టి నిన్నొకరు శత్రువులాగా అనుకుంటే దేవుడు వాళ్ళను చూసుకుంటాడు. నువ్వు మాత్రం ఎవరిని శత్రువులాగా అనుకోకు. అందుకే మీ మనసులో ఈ రోజు వరకు ఎవరి మీద శత్రుత్వం ఉన్నా, ఎవరి మీద డిస్కంఫర్ట్ ఉన్నా తీసివేసుకోండి. ఇరుగు వారు కావచ్చు, పొరుగు వారు కావచ్చు, అక్క మీద కావచ్చు, అన్న మీద కావచ్చు, చెల్లె మీద కావచ్చు, కుమారుల మీద, కుమార్తెల మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, లేకపోతే స్నేహితుల మీద కావచ్చు. ఎవరి మీద ఉందా? లేకపోతే రాజకీయ నాయకులు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఎవరి మీద మీకు కోపం ఉంది, ఎవరి మీద ద్వేషం ఉంది,
అది తీసేసుకోండి. సో దేవుడే మనకు వెలుగు, ఆయన రక్షణ అయి ఉన్నాడు. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. చూసారా, మన శత్రువులు మన వెనకాల ఎన్నో పన్నాగాలు వేయొచ్చు, కానీ వాళ్ళు కూలిపోతారు, వాళ్ళే నశించిపోతారు. సో దేవుడు మన దాకా రానివ్వడు, దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అదే నువ్వు కూడా శత్రువులాగా భావించినప్పుడు దేవుడు ప్రొటెక్ట్ చేయలేడు. సో వాళ్ళు నేను శత్రులాగా అనుకొని వాళ్ళు నీ వెనకాల చెడుగా మాట్లాడిన దేవుడు దాన్ని తిరిగి కొడతాడు. నెగిటివ్ గా మాట్లాడిన దేవుడు వాళ్ళని తిరిగి పంపిస్తాడు, త్రొట్టిల్లి కూలేలాగా చేస్తాడు. సో నీ మీదికి వచ్చినప్పుడు నిన్ను బాధించు శత్రులు నీ గురించి వెనకాల చెడుగా మాట్లాడుతున్నారు, నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, నిన్ను విమర్శిస్తున్నారు, అయినా నీ చెవిలో పడింది, అయినా నువ్వు ప్రార్థించు వాళ్ళు బాగుండాలని. అప్పుడు వాళ్ళు త్రొట్టిల్లి కూలుతారు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీది యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకుందును. సో ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి వెరవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చేయాల్సిందల్లా నీ శత్రువు కూడా బాగుండాలనే గుణం ఉండాలి. నీ శత్రువుని కూడా ఆశీర్వదించు నీ పర్సనల్ ప్రేయర్లో. అయ్యా వాళ్ళు నన్ను అన్యాయం చేశారు, బట్ అయినా కూడా నేను వాళ్ళని క్షమించేసి నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా వాళ్ళని క్షమించండి, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడని అని ప్రార్థించండి. ఒకవేళ నీ శత్రువుకి ఆరోగ్యం బాగాలేదని నీకు వార్త తెలిసింది, అయ్యా ఆయనకు ఆయనకు ఆరోగ్యం లేదు, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు నాయన. అయ్యా ప్రభు నన్ను ఎన్నోసార్లు హింసించినా కూడా నేను ప్రేమతో ప్రార్థిస్తున్నాను, ఆమెకు ఆరోగ్యాన్ని బాగా చేయండి అని ప్రార్థించండి. అప్పుడు దేవుడు ఆమెకు ఉండాల్సిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. సో ఇలా హ్యాండిల్ చేయాలి. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మాత్రం ఎవరిని శత్రువులాగా ట్రీట్ చేయకు. ఎవరైనా నిన్ను శత్రులాగా ట్రీట్ చేస్తున్నారంటే వాళ్ళే నాకు మిత్రులు కావాలని ప్రార్థించు. వాళ్ళు హింసించినా, వాళ్ళు బాధ పెట్టినా కూడా నువ్వు తిరిగి హింసించకుండా, తిరిగి బాధ పెట్టకుండా ఉండు. అలా హ్యాండిల్ చేయాలి. సో ధైర్యము విడవకుందు. నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము. సామెతలు 24:17 దేవుడు ఏమంటున్నాడు? మన శత్రువు లేకపోతే అనారోగ్య పాలైనప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే కృంగిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు, మన శత్రువు గనక బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, సమస్యలో ఉన్నప్పుడు సంతోషించకు. వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసులను ఉల్లసింపకు. సో వాడు తప్పిపోయినప్పుడు నీకు వార్త తెలిసింది, నీ శత్రువుకి ఆరోగ్యం వచ్చేసింది అన్నప్పుడు నువ్వు బాధనే చూపియాలి, కానీ సంతోషాన్ని చూపించద్దు. ఆబ్వియస్లీ మన శత్రువు మనల్ని ఎవరైనా అంటే వాళ్ళు ఎవరైనా నష్టపోతే మనకు బాధ కంటే ఎక్కువ సంతోషమే వస్తది. కానీ ఆ టైంలో కూడా సంతోషాన్ని చూపించకంటున్నాడు. ఒకవేళ నీ శత్రువు గనక సమస్యల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సంతోషించకు. వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనసు నన్ను ఉల్లసింపకు, ఆనందించకు. ఒకవేళ నీ శత్రువు కూడా బాధలో ఉంటే నువ్వు కూడా బాధపడు. నీ శత్రువు కూడా అనారోగ్య సమస్యలతో ఉంటే వాడి గురించి నువ్వు ప్రార్థించు. అంతేకాని బాధపడకు, సంతోషించకు. అది దేవుడికి ఇష్టం ఉండదు ఆ గుణము. మంచి పని అయింది, నన్ను అన్నాడు కాబట్టి దేవుడు శిక్ష వేసేండు, అలాంటి మాటలు మనం మాట్లాడొద్దు. సో నీ శత్రువు కూడా బాధపడుతున్నాడు, సో నీలో కూడా బాధ కలుగుతుంది, కనికరం చూపిస్తున్నావు, దయ చూపిస్తున్నావు అంటే దైవ లక్షణాలు నీలో ఉన్నట్టు. వాళ్ళు నీ శత్రువు బాధపడుతున్నప్పుడు నువ్వు సంతోషిస్తున్నావంటే అది దైవ లక్షణం కాదు, దైవ గుణము కాదు. కాబట్టి నీ శత్రువు పడినప్పుడట సంతోషపడకు అంటున్నాడు. వాడు త్రొట్టిల్లి నీవు మనసును ఉల్లసింపకూడదు. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము తిప్పుకొనునేమో, వాని మీద నుండి తన కోపము తిప్పునేమో. చూసారా, యెహోవా అది చూచి అంటే నీ శత్రువు బాధపడుతున్నాడు, నీ శత్రువు అనారోగ్య పాలయ్యాడు, కానీ నువ్వు నవ్వుతున్నావు, 10 మంది దగ్గర ఫోన్ చేసి చెప్తున్నావు వాడికి మంచిగా ఏంది అది ఇదని. అప్పుడు దేవుడికి అది ఇష్టం ఉండదట. అది చూసి యెహోవా అది చూసి అసహించుకుంటాడట. వాని మీద నుండి తన కోపము తిప్పుకొనునేమో, వాడి మీదగా ఉండాల్సిన కోపము మన వైపుకు తిప్పుతుందేమో. సో కాబట్టి ఎవరన్నా శత్రువులు బాధపడ్డా కూడా మీరు సంతోషించద్దు. శత్రువులు అనారోగ్య పాలైతే వాళ్ళ గురించి భారంగా ప్రార్థించండి. వాళ్ళ గురించి, వాళ్ళ శ్రమల గురించి, వాళ్ళ అనారోగ్య సమస్య గురించి భారంగా ప్రార్థించండి. అప్పుడు నీ శత్రువు కూడా నీకు మిత్రుడు అవుతారు. సో అప్పుడు దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. అంతేకాని ఒకవేళ దేవుడికి అసహ్యమట, మన శత్రువు బాధపడుతున్నాడని తెలిసి నువ్వు సంతోషిస్తే అది అసహ్యం అని అంటున్నాడు. కాబట్టి
నీ శత్రువు గురించి కూడా ప్రార్థించు. వాళ్ళు కూడా బాగుండాలని ప్రార్థించు. సంతోషంగా ఉండాలని ప్రార్థించు. ఎందుకంటే తెలిసి గాని తెలియక గాని మనుషులు చేసే తప్పులన్నీ కూడా మనం క్షమించమని అడగాలి. మనందరము దైవ మాత్రులం కాదు. మన మానవ మాత్రులం. మనిషి అన్నాక ఎన్నో ఉంటాయి. ఇవన్నీ మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల జరుగుతుంటా ఉంటాయి. మనకు సడెన్‌గా తెలుస్తది. పొరుగింటి ఆమె మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని సడెన్‌గా తెలుస్తది. ఆ సమయంలో ఓహో! నా గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారా? సో నేను కూడా స్టార్ట్ చేస్తాను నెగెటివ్‌గా మాట్లాడడం. నేను కూడా ఆమెను ద్వేషించడం మొదలు పెడతా అని. అలా మనం మొదలు పెడుతుంటా ఉంటాం ద్వేషించడం. సో ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి అసహ్యము. సో వాళ్ళు ద్వేషించినా నువ్వు మాత్రం ప్రేమనే చూపించు. సో వాళ్ళు నిన్ను శత్రువులాగా అనుకున్నా నువ్వు మాత్రం వాళ్ళను మిత్రుల్లాగానే అనుకో. ఇది దైవ గుణంలో ఒక గుణము. సో రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. చూసారా? మనం హింసించే వాళ్ళని గురించి ప్రార్థించమంటున్నాడు. నీ ప్రార్థనలో దీవించండి. అయ్యా బ్లెస్ దెమ్ అని అడగండి. కానీ శపించకండి. దీవించుడు గాని శపింపవద్దు. సో ఒకసారి నువ్వు ఒకరిని శపించావంటే నువ్వు కూడా శాపగ్రస్తుడు అవుతావు. సో శాపనార్థాలు పెట్టొద్దు ఎవరిని కూడా. సో నీ శత్రువుని కూడా దీవించండి. నీ శత్రువుని కూడా ప్రేమించండి. నీ శత్రువు కూడా బాగుండాలని ఆశీర్వదించండి. సో దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. సో ఏడ్చు వారితో ఏడువుడి. ఒకవేళ నీ శత్రువు బాధపడుతున్నాడా నువ్వు కూడా బాధపడాలి. అంతేగాని నీ శత్రువు బాధపడుతున్నప్పుడు నువ్వు సంతోషించకు, ఆనందించకు. ఏడు వారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. సో ఒకంటే అందరూ ఏక మనస్సే ఉండాలి. ఇప్పుడు శత్రువు బాధపడుతున్నాడు, సో నువ్వు కూడా అదే బాధతో ఉండాలి. అంతేగాని నా శత్రువు బాధపడుతున్నాడు అని నువ్వు సంతోషించొద్దు. సో అది దైవ గుణము కాదు. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. చూసారా? మనం గ్రేట్ అనుకోవద్దు. మనం కూడా ఏదో విషయంలో తప్పు చేసిన వాళ్ళమే, ఏదో విషయంలో పొరపాట్లు చేసిన వాళ్ళమే, ఏదో విషయంలో బలహీనపడ్డ వాళ్ళమే, ఎన్నో రకాలుగా మనం తప్పులు, పొరపాట్లు, దోషాలు చేసిన వాళ్ళమే. కానీ మనం ఎప్పుడు కూడా బుద్ధిమంతులం అని అనుకోవద్దు. మనమే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. నేను చేసింది కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. సో మిమ్మల్ని హింసించు వారిని దీవించండి అంటున్నాడు. దీవించడు కానీ శపించొద్దు. సో ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి, మనం ఎవరిని కూడా శపించొద్దు. మన నోటితోటి ఎవరిని శపిస్తే మనమే శాపగ్రస్తులం అవుతాము. కాబట్టి మన నోటితోటి ఎవరిని శపించొద్దు. మన నోటితోటి ఎవరిని కూడా విమర్శించొద్దు. ఎవరిని కూడా మనము వాళ్ళను ఆశీర్వదించాలి గాని శపించవద్దు. అందుకే ఏడ్చు వారితో ఏడువుడి. ఒకడితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులే ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతుడని అనుకోవద్దు. మనం కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. సో మన లోపల కూడా లోపాలు ఉంటాయి. మన లోపల కూడా తప్పులు, దోషాలు ఉంటాయి. మన తప్పులు, మన పొరపాట్లు, దోషాలు గుర్తు చేసుకోవాలి. కానీ అనవసరంగా వాళ్ళ తప్పులను, వాళ్ళ పొరపాట్లను, వాళ్ళ దోషాలను గుర్తు చేసి మనము అన్వాంటెడ్ గా వాళ్ళను తప్పు పట్టద్దు. సో మిస్అండర్స్టాండింగ్ వల్ల శత్రుత్వాలు పెరుగుతాయి. అపార్థం చేసుకోవడం వల్ల శత్రుత్వాలు పెరుగుతాయి. కాబట్టి మన అవతలోడి పరిస్థితి ఏంటిది, మన పరిస్థితి ఏంటిది అనేది అవతల వాళ్ళు కూడా ఆలోచించేటప్పుడు మనం ఎప్పుడు కూడా శత్రుత్వాన్ని పెంచుకోము. కీడుకి ప్రతి కీడెవనికి చేయవద్దు. రోమీలకు రాసిన 12వ అధ్యాయం 17వ వచనం. చూసారా? కీడుకి అట ప్రతి కీడు చేయకంటున్నాడు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సో ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడారని తెలిసింది ఒకరి ద్వారా, మళ్ళీ తిరిగి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకు. ఒకరు నిన్ను ద్వేషిస్తారని తెలిసింది, మళ్ళీ తిరిగి ద్వేషించకు. ఒకరు నిన్ను విమర్శించారని తెలిసింది, మళ్ళీ తిరిగి విమర్శించకు. ఒకరు నిన్ను అవమానపరుస్తున్నారని తెలిసింది, మళ్ళీ అవమానపరచకు. సో కీడుకి ప్రతి కీడే పనికి చేయవద్దు. నువ్వు కీడు చేసినా మేలే చేయి, అది దేవుడికి ఘనంగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఒకరు కీడు చేయాలని చూస్తే వాళ్ళే కీడు పాలైపోతారు. ఒకరు మేలు చేయాలని చూస్తే వాళ్ళకే మేలు జరుగుతుంది. సో ఈ భూలోకంలో అలాగే ఉంటుందండి. మనం కీడు చేసినప్పుడు మనకు కీడు వస్తుంటది. వాళ్ళు కీడు చేస్తున్నారు కదా, నేను కూడా కీడు చేస్తా. వాళ్ళు చెడు చేస్తున్నారు కదా, నేను కూడా చెడు చేస్తా. వాళ్ళు నా గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు కదా, నేను కూడా వాళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తా. ఇవన్నీ భూలోక సంబంధమైన క్రియలు. ఇవన్నీ పాపవాది క్రియలు, దైవ క్రియలు ఇవి కాదు. వాళ్ళు కీడు చేసినా నువ్వు సైలెంట్ గా ఉండు. వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడినా నువ్వు సైలెంట్ గా ఉండు. అప్పుడు దేవుడు నీ యొక్క ప్రత్యక్షత నీలో చూస్తావు. నీ మౌనాన్ని గుర్తించి ఆయన నిన్ను బహుమానంగా మారుస్తాడు. వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసేసి ఆశీర్వాదాన్ని నీకిచ్చి నీ గుర్తింపుగా నిన్ను నిలబెడతాడు. కాబట్టి కీడుకి ప్రతి కీడు ఎవరు చేయొద్దు. ఎవరైనా ఫోన్ చేసి చెప్పారు నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు,
గాడ్ బ్లెస్ ఎమ్ అనండి, ఇంకా వాళ్ళని ఆశీర్వదించును కాక అని ప్రార్థించండి కానీ మీరు మాత్రం మళ్ళీ తిరిగి తిట్టద్దు అని దేవుడు చెప్తున్నాడు. మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి, మంచి వాటి మీద ఆలోచన కలిగి ఉండండి, కానీ అనవసరమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. సో మనకున్నది ఆల్మోస్ట్ సగం జీవితం అయిపోయింది. మిగిలిన సగం జీవితం కూడా ఈ పగలు, ఈ ద్వేషాలు, ఈ యొక్క అల్లర్లు, ఈ కొట్లాటలు, గొడవలు ఇవన్నీ ఎందుకు? సో సర్దుకపోదాం. సో సర్దుకపోయి మనందరితో సమాధానంగా ఉందాం, సాక్ష్యంగా ఉందాం అని ప్రార్థించుకోండి. శక్యమైతే మీ చైతన్యంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. శక్యమైతే, మీకు ఓకే అయితే, మీకు నచ్చితే, మీ వల్ల అయితే, మీ చైతన్య అయితే మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు, అందరితోటి సమాధానంగా ఉండమంటున్నాడు. సో ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం, కొట్లాటలు పెట్టుకోవడం, సమాధానంగా ఉండి, శాంతంగా ఉండి, పరిస్థితులన్నిటిని కూడా చక్కబెట్టుకోండి అంటున్నాడు. సో అంతేకాని అందరితో గొడవలు పెట్టుకోవడం, అల్లర్లు పెట్టుకోవడం, కొట్లాటలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేయకని దేవుడు చెప్తున్నాడు. శక్యమైతే మీ చైతన్యంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సో దేవుడు అంటున్నాడు ఇది అసాధ్యమని, కానీ సాధ్యమయ్యేలాగా చేసుకోండి అంటున్నాడు. సో భార్యతో గొడవ, భర్తతో గొడవ, అత్తతో గొడవ, కోడలతో గొడవ, అండ్ ఇంటి వేరుగా వారితో గొడవ, ఇంటి ఎదుటి వాళ్ళతో గొడవ, అందరితోటి గొడవలు, ఎక్కడికి వెళ్ళిన అల్లర్లు, కొట్లాటలు, అందరితోటి తిట్లు పడడం, అందరినీ తిట్టడం. సో ఇవన్నీ కూడా కాదు. సమాధానంగా ఉండండి, అందరితోటి సమానంగా ఉండండి. నీ ఉద్యోగం చేసే దగ్గర సమాధానంగా ఉండు, నీ కుటుంబంలో సమాధానంగా ఉండు, నీ పరిచర్యలో సమాధానంగా ఉండు, నీ సంఘ సభ్యులతో సమాధానంగా ఉండు, ప్రేమగా ఉండు, అభివృద్ధి చెందండి అని ఇలా దేవుడు చెప్తున్నాడు. రోమీలకు రాసిన 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. సో పగ తీర్చుకోవడం మన డ్యూటీ కాదండి, అది దేవుడికే వదిలేయాలి. దేవుడిదే స్వచ్ఛమైన తీర్పు, స్వచ్ఛమైన నిర్ణయం. ఒకరు నీ గురించి నెగిటివ్ గా మాట్లాడారని మళ్ళీ నువ్వు తిరిగి నెగిటివ్ గా మాట్లాడి పగ తీర్చుకోకు. ఒకరు నిన్ను విమర్శించారని మళ్ళీ తిరిగి విమర్శించి మాట్లాడి పగ తీర్చుకోకు. ఎండ్ ఆఫ్ ది డే దేవుడిది స్వచ్ఛమైన తీర్పు. కాబట్టి మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని. సో పగ తీర్చుకోవడం దేవుడి పని అండి, అది ఆయన పనిని ఆయన చేయనిద్దాం. అందుకే నిన్ను శత్రువులాగా అనుకుంటది దేవుడే చూసుకుంటాడు, కానీ నువ్వు మాత్రం ఎవరిని శత్రువులాగా అనవద్దు, ఎవరిని కూడా నువ్వు శత్రువులాగా తీసుకోవద్దు. కాబట్టి పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. సో నేనే రివార్డ్ ఇస్తాను. సో నీ గురించి వెనకాల మాట్లాడుతున్నారా? సో దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. నీ గురించి వెనకాల విమర్శిస్తున్నాడా? దేవుడే వాళ్ళని చూసుకుంటున్నారు. నీ వెనకాల వాళ్ళు నిన్ను గోయిత అవుతున్నారా? దేవుడే ఆ గోతిలోనే వాళ్ళు పడేలాగా చేస్తాడు. సో కాబట్టి ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. పగ తీర్చుకోవడం నీ పని కాదు, నువ్వు ప్రేమించడమే నీ పని. నీ శత్రువులను కూడా ఇష్టపడు, నీ శత్రువులు కూడా బాగుండాలని ప్రార్థించు, నీ శత్రువులు కూడా మారిపోవాలని ప్రార్థించు, నా శత్రువులు కూడా నన్ను మిత్రులాగా చూడాలని ప్రార్థించు. నెగిటివ్ కామెంట్స్ రాకుండా, నెగిటివ్ గా నా గురించి మాట్లాడకుండా పాజిటివ్ గా ఉండేలాగా కృపను దయచేయమని ప్రార్థించు. ఎందుకంటే అపవాది కూడా ఒక్కొక్కసారి నీకు విరోధంగా అనేక మందిని తయారు చేస్తుంటా అంటాడు మనుషుల ద్వారా. సో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. సో కాబట్టి ఆ అపవాది యొక్క క్రియలు వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ నేను శత్రువులాగా అనుకుంటా ఉంటారు. నేను కూడా వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఆత్మలో ఎదుగుతున్నప్పుడు చాలా మంది నా గురించి నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. నేనేమి చేయకున్నా, ఏమి అనకున్నా కూడా నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అంటే వెలుగుమయం అవుతున్నాను. సో చీకటి శక్తులకు నన్ను చూస్తే ఇరిటేషన్ వస్తుంది, నన్ను చూస్తే ఇబ్బంది ఇరుకుగా కనపడుతుంది. సో అందుకే మనుషుల ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని ఇలా అటాక్ చేస్తుంటా అంటారు. సో నోటి మాటల ద్వారా అటాక్ చేస్తుంటా అంటారు. కాబట్టి నేను అవన్నీ పట్టించుకోను, ఎందుకంటే అపవాది వాళ్ళ ద్వారా వాళ్ళను ప్రేరేపించి నా గురించి నెగిటివ్ గా మాట్లాడిస్తున్నాడని అర్థమవుతుంటది. అది ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే పరిచర్యలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ లో కావచ్చు, ఉంటున్న చోట కావచ్చు, ఎక్కడైనా కూడా అపవాది కొంతమంది మనుషులను సిద్ధపరుస్తూ అంటాడు. నేను ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడుతున్నానో, ఎదుగుతున్నానో, అప్పుడు నాకు చుట్టుపక్కల సమాజం కూడా శత్రువులాగా మారిపోయారు.
ఎందుకు అంటే మన లోపల ఆత్మ, పరిశుద్ధాత్మ వెలుగు భయంలోకి వస్తున్నప్పుడు ఆ చీకటి ఆత్మలకు ఇరిటేషన్ వస్తది. వాళ్ళకు చూస్తే అవి తట్టుకోలేవు మన మన లోపల ఉన్న ఆ వెలుగుని చూసి. అందుకే తట్టుకోలేక ఇరిటేట్ అయ్యి మనల్ని ద్వేషిస్తుంటా అంటారు. సో అది మనుషుల ద్వారా ప్రేరేపించి ద్వేషించి మనం పడిపోయేలాగా చూస్తా అంటారు. అందుకే ఈ లోకంలో ఉన్న విచారణ, ఈ లోకంలో ఉన్న అవమానాన్ని దేన్ని నువ్వు అంటించుకోకు, పట్టించుకోకు. సో కాబట్టి దేవుడే చూసుకుంటాడు. నీ గురించి 10 మంది 10 రకాలుగా అన్నా ఆ 10 మందికి ఎలా సమాధానం చెప్పాలో దేవుడే చూసుకుంటాడు. 100 మంది 100 రకాలుగా అన్నా ఆ 100 మందికి ఎలా సమాధానం చెప్పాలో దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నథింగ్ టు వర్రీ. ఏ విషయంలో నువ్వు వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో పగ తీర్చుకోవడం దేవుడి పని అంటున్నాడు. ఆయన ఉగ్రతకు చోటు ఇయ్యుడి. సో నువ్వు మాత్రం ఉగ్రత చూపించకు. సో పగ తీర్చుట నా పని. అంతేకాని నువ్వు దేవుని అడగకు. పగ తీర్చుకో ప్రభువా, వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నన్ను విమర్శించారు, వాళ్ళు నాకు నాశనం చేశారు, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, పగ తీర్చుకో ప్రభువా, తీర్చుకో ప్రభు అని ప్రార్థించద్దు. స్టిల్ యూ నీడ్ టు ప్రే, బ్లెస్ దెమ్ మై లార్డ్. తెలుసో తెలియకనో వాళ్ళు ఏదో అపవాది ప్రేరేపణ వలన తెలుసో తెలియకనో వాళ్ళు ఈ తప్పు చేశారు, ఈ పొరపాటు చేశారు. కాబట్టి వాళ్ళను క్షమించు ప్రభువా, వాళ్ళను మన్నించు ప్రభువా అని ప్రార్థించు. అప్పుడు దేవుడు వాళ్ళ శత్రువులను కాస్త మిత్రులుగా మార్చొచ్చు. లేకపోతే వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి నీకు రెట్టింపు ఆశీర్వాదంగా దయచేయచ్చు. కొంతకాలం సఫరింగ్ ఉంటుందండి. ఆ సఫరింగ్ ని బేర్ చేస్తే దేవుడు మహాద్భుతాన్ని తీసుకొస్తాడు. యేసు ప్రభువారిని కూడా కొంతకాలం హింసించారు. దాని తర్వాత ఆయన మరణాన్ని జయించి అమరవీరుడయ్యాడు, మృత్యుంజయుడయ్యాడు. సో కాబట్టి నీకు కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈ అవమానం వెనకాల రెట్టింపు బహుమానాన్ని పెడతాడు. సో కొంతకాలం ఆ సఫరింగ్ ని తీసుకోవాలి, ప్రార్థించాలి. అయ్యా నా శత్రువులను కూడా ఈ రోజు నుంచి ప్రేమిస్తున్నాను అయ్యా, నా శత్రువులను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఎంతమంది మీరు శత్రువులాగా అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున అయ్యా యేసు నామంలో సో అండ్ సో పర్సన్ ని ఆశీర్వదించండి. తెలిసి కానీ తెలియగానైనా తప్పులు పొరపాట్లు చేస్తుంటే క్షమించండి. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబంలో ఎలాంటి ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలున్నా తీసివేయండి అని నీ కుటుంబ సభ్యుల గురించి ఎలాగైతే ప్రార్థిస్తావో, నీ యొక్క స్నేహితుల గురించి ఎలాగైతే ప్రార్థిస్తావో, నీ భర్త గురించి, భార్య గురించి, నీ పిల్లల గురించి ఎలాగైతే భారంగా ప్రార్థిస్తావో అలాగే నీ శత్రువులు కూడా బాగుండాలని భారంగా ప్రార్థించు. అప్పుడు దేవుడి దృష్టికి నువ్వు గుణవంతురాలు అవుతావు. దేవుడు నిన్ను అప్పుడు హెచ్చించడం మొదలు పెడతాడు. సో ఎవరిని కూడా హేట్ చేయకండి. ఆ యూట్యూబ్ లో వీడియో చూసి కావచ్చు, ఒక దైవజనుని గురించి చెడుగా మాట్లాడారు, వాళ్ళని గురించి కూడా మీరు హేట్ చేయొద్దు. ఒక రాజకీయ నాయకుడి గురించి చెడుగా మాట్లాడారు, అది చూశారు, దాన్ని చూసి మీరు హేట్ చేయొద్దు. అలా ఎవరిని చూసి కూడా ద్వేషించకండి. అది క్రీస్తు గుణము కాదు ద్వేషించడం. 100 మంది ఉన్నారు, 99 మీద మీరు కనికరం చూపించారు, ఒక్కరిని ద్వేషించారు. సో కాబట్టి మీరు ఆ ఒక్కరిని ద్వేషించడం వల్ల కూడా మీరు ద్వేషకులు అవుతారు. ఆ గుణము ఉంటుంది. అందుకే ఏ ఒక్కరి మీద కూడా ద్వేషం ఉంచద్దు. 10 మంది నీకు అన్యాయం చేశారు, 9 మందిని క్షమించేశావు, ఇంకొకరిని క్షమించలేకపోతున్నావు. ఆ ఒక్కరిని క్షమించలేకపోవడం వల్ల నీకు ఇంకా ఆశీర్వాదము రాకపోవచ్చు. కాబట్టి క్రీస్తు గుణాన్ని ధరించుకోవాలి. ఈ రోజు నుంచి మీ మనసులో ఎవరి మీద కోపం ఉన్నా, ఎవరి మీద పగ ఉన్నా, ఎవరి మీద ద్వేషం ఉన్నా వాటన్నిటి నుంచి మీరు విడుదల పొందుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అలాగే కానీ ఆ హృదయం మొత్తం కోపంతో నిండుకున్నప్పుడు, పగతో నిండుకున్నప్పుడు, రగులుకుంటున్నప్పుడు దేవుడి దృష్టికి నువ్వు గుణవంతురాలుగా కనపడవు, బుద్ధిమంతురాలుగా కనపడవు. కాబట్టి పగ తీర్చుకోవడం నా పని, మీ పని కాదంటున్నాడు. దేవుడి పనిని దేవుడు చేయండి, మీ పనిని మీరు చేయండి. పగ మాత్రం మీరు తీర్చుకోవద్దు. దేవుణ్ణి కూడా పగ తీర్చుకోమని అడగద్దు, దేవుణ్ణి కూడా క్షమించమని అడగండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉండుట అతనికి భోజనము పెట్టుము. సో ఒకవేళ శత్రువు బాధలో ఉన్నాడు, ప్రార్థించు. లేదా ఆర్థిక ఇబ్బంది ఉన్నాడు, నీ చేతనైతే సహాయం చేయి. లేకపోతే తన కష్టాల్లో ఉన్నాడు, సో తనకు ఏదో ఒక సహాయం చేయి. ఆకలి కొని ఉంటే, ఒకవేళ ఆకలితో ఉన్నాడు, అన్నం లేదు నీ శత్రువుకి, భోజనము పెట్టుము. దప్పికొని ఉంటే దాహం ఇవ్వు, ఒకవేళ దాహంతో ఉంటే దాహం ఇవ్వు. అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. అలా చేయడం వల్ల ఏమైతుందట, ఆ తల మీద నిప్పులను కుప్పగా పోయిదు అంటే అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. అంటే నీ శత్రువును కూడా ఇష్టపడు, శత్రువును కూడా ప్రేమించు, శత్రువును కూడా సహాయం చేయి. అప్పుడు దేవుడు నీకు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, నీకు మంచి పేరుని, ఘనతను తీసుకొస్తాడు. నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సో వాళ్ళకు ఆశీర్వాదము పోతుంది, ఆ ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావు, క్రీస్తు గుణాన్ని చూపిస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు.
కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. కీడుకి ప్రతి కీడు చేయకుండా. వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, అయినా వాళ్ళ గురించి మంచి మాట్లాడు. వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, అయినా వాళ్ళు బాగుండాలని ప్రార్థించు. వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, అయినా నువ్వు వాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రార్థించు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. సో మేలు చేత కీడుని జయించు. నువ్వు మేలు చేయి, ఆ కీడునే జయించు. అరే నేను ఎన్నిసార్లు వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడినా, వాళ్ళు మళ్ళీ నా గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారే. ఇంకోసారి వీళ్ళ గురించి నేను నెగిటివ్ గా మాట్లాడను అనాలి, అనుకోవాలి వాళ్ళు. సో కీడుకి వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడారు నా గురించి, మళ్ళీ నేను నెగిటివ్ గా మాట్లాడతా. అలా కాకుండా వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడినా నువ్వు పాజిటివ్ గా మాట్లాడు. వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడినా నువ్వు పాజిటివ్ గా మాట్లాడు. అంటే వాళ్ళు కీడు చేసినా నువ్వు మేలు చేస్తున్నావు, వాళ్ళు కీడు చేసినా నువ్వు మేలు చేస్తున్నావు. అప్పుడు వాళ్ళు నేను ఎన్నిసార్లు నెగిటివ్ గా మాట్లాడినా వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడుతున్నారని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు నీ గురించి పాజిటివ్ గా 10 మందికి స్ప్రెడ్ చేస్తుంటా అంటారు. సో మేలు చేత కీడుని జయించుము. ఎప్పుడైనా కీడుని ఎలా జయించాలి? నీ మేలుని చూపించి జయించాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా గుణపాఠాలు. ఇవన్నీ కూడా మన లైఫ్ లో డే టు డే యాక్టివిటీస్ లో నేర్చుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. సో ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం, అకార్డింగ్ టు బైబిల్ ఎలా మనం మాట్లాడుతున్నాం, అకార్డింగ్ టు బైబిల్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా మనం హ్యాండిల్ చేస్తున్నాం సిచ్యువేషన్స్ ని. మన శత్రువులను ఎలా హ్యాండిల్ చేయాలంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడమే హ్యాండిల్, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడమే హ్యాండిల్. వాళ్ళ గురించి శత్రువు కూడా బాగుండాలని ప్రార్థిస్తావు చూసావా, అదే నువ్వు బైబిల్ ప్రకారం హ్యాండిల్ చేయాల్సింది. ఈ రోజు నుంచి ఈ గుణం అందరూ ధరించుకోవాలి. మీకు ఎవరైనా శత్రువు ఉంటే నీ ప్రార్థనలో, అయ్యా వాళ్ళు నా గురించి నెగిటివ్ గా మాట్లాడారు, బట్ స్టిల్ వాళ్ళని ఆశీర్వదించు నాయనా. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు సమస్యలో ఉండకూడదు. ఒకవేళ నీ శత్రువు బాధపడుతున్నాడని నీకు తెలిసి, నీ శత్రువు అనారోగ్య పాలయ్యాడని నీకు తెలిసి, నీ శత్రువు ఆకలిగా లేడని తెలిసి, అయినా కూడా నువ్వు ఆనందంతో ఉండకూడదు, బాధతో ఉండకూడదు, సంతోషంతో ఉండకూడదు. నువ్వు కూడా బాధ చూపించి అదే బాధతో కనికరముతో నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టు, దేవుడి దగ్గర ప్రార్థించు. సో ఈ రోజు నుంచి మీ శత్రువులు కూడా బాగుండాలని మీరు ప్రార్థించడం మొదలు పెట్టాలి. ఇది క్రీస్తు గుణములో ఒక గుణము. యేసయ్యను సిలువనే వేశారు. ఆయన ఒకటే అన్నాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, క్షమించి వదిలేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ శత్రువులను కూడా, ఆయనను సిలువ వేసిన వాళ్ళని కూడా క్షమించమని ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు. సో కాబట్టి మీరు కూడా ఒకరు నీ గురించి ఏమైనా మాట్లాడుతున్నారని తెలిసిన తర్వాత, అయ్యా పరలోకపు తండ్రి వీళ్ళు నా గురించి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు అని ప్రార్థించి దేవుడికి వదిలేసేయండి. అలానే వాళ్ళు బాగుపడాలని కోరుకోండి, కానీ వాళ్ళు నష్టపడాలని, వాళ్ళు కష్టాలు పడాలని, వాళ్ళకు నెగిటివ్ రావాలని కోరుకోవద్దు. ఎందుకంటే ఎవరు చేసిన పనికి వాళ్ళు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే. దేవుడు క్షమించిన, నేను క్షమించిన, మీరు క్షమించిన ఆ కాలం మాత్రం క్షమించదు. ఎవరు చేసిన పని మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా రివార్డ్ వస్తుంటది. కాబట్టి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అంటారు. కాబట్టి సో ఒకరి కర్మను నువ్వు ఎందుకు ఎత్తుకుంటావు, ఎందుకు అనుభవిస్తావు? కాబట్టి నీ శత్రువులు కూడా బాగుండాలని ఈ రోజు నుంచి నీ ప్రార్థనలో ఒక ప్రార్థన అంశంగా పెట్టుకో. కానీ ఎవరి మీద నువ్వు శత్రుత్వాన్ని పెట్టుకోవద్దు. సో ద్వితీయోపదేశ కాండం 32:35 వారు కాలి జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. సో దేవుడు అంటున్నాడు, వాళ్ళు కాలు జార్చడం అంటే వాళ్ళు తప్పిపోవడం, వాళ్ళు తొలగిపోవడం, వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, ప్రతిఫలం ఇచ్చటం అది నాది, మీ పని కాదు. మీ పని కాదు. మీ శత్రువులకు మీరు కీడు చేయడం మీ పని కాదు, అది నేను చూసుకుంటాను, అది నా పనిని నాకు చేయనివ్వండి అంటున్నారు. సో కారుజాలు కాలమున అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేను చూసుకుంటా, పగ తీర్చుకుంటా, ప్రతిఫలం ఇచ్చుట నావే. వారి ఆపద్దినమున సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. సో చూసారా, ఒకరు మనల్ని శత్రువుగా అనుకుంటున్నారంటే అది వాళ్ళకే ప్రమాదము. నువ్వు కూడా ఒకరికి శత్రువుగా అనుకుంటే అది నీకే ప్రమాదం. కాబట్టి ఈ విషయంలో మనము చాలా చాలా ఆలోచించి ముందు అడుగు వేయాలి. కాబట్టి నీ శత్రువులను కూడా నువ్వు ద్వేషించకు, ప్రేమించడం మొదలుపెట్టు, అది నీకే మంచిది. నీ శత్రువులను ద్వేషిస్తున్నావా, అది నీకే ప్రమాదము. వాళ్ళు ఒకరు నీ గురించి అన్యాయంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు కాళ్ళు జారిపోయారు, దేవుడు పగ తీర్చుకుంటాడు. ఆపద్దినమున సమీపించు, వారి గతి త్వరగా వచ్చును. సో వాళ్ళకు రావాల్సిన రివార్డు దేవుడు ఇస్తాడు, వాళ్ళకు రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకు వస్తుంది. కాబట్టి నువ్వెప్పుడు కూడా ఎవరిని కూడా శత్రువులాగా ఈ రోజు నుంచి అనుకోకండి. అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకులు, ఈ పార్టీ నాయకులు కావచ్చు, ఆ కులం వారు, ఈ కులం వారు, ఆ మతం వారు, ఈ మతం వారు, ఈ భాష వారు, ఆ ప్రాంతం వారు, ఆ దేశస్తులు,
ఇలా అని ఎవరి మీద కూడా మీరు శత్రుత్వం పెంచుకోవద్దు. ఏ ప్రొఫెషన్ వాళ్ళ మీద కూడా శత్రుత్వం పెంచుకోవద్దు. సో ఎలాంటి కేటగిరీ పీపుల్ అయినా కూడా నువ్వు శత్రుత్వాన్ని పెంచుకోవద్దు. అది నీ ఆత్మీయ జీవితాన్నే ఆపివేస్తుంది, నిలిపివేస్తుంది, ఎదగకుండా చేస్తుంది, అభివృద్ధి కాకుండా చేస్తుంది. సో కాబట్టి నీ శత్రువులు కూడా బాగుండాలని నువ్వు ప్రార్థించు. నీ మనసు తేలిక అవుతుంది, నీ మనసులో ఆ కోపం పోతుంది, నీ మనసు నుంచి ఆ ద్వేషము రిలీజ్ అవుతుంది. లేకపోతే నువ్వు వాళ్ళు అలాగే ఉండాలని ప్రార్థించకుండా ఉన్నావనుకో, వాళ్ళు నశించిపోవాలని ప్రార్థన, నీ మనసులో అలాగే కోపం పెట్టుకున్నావు వాళ్ళ మీద, అది ఆ కోపం మనసులో అలాగే ఉండిపోతుంది. ఆ కోపాన్ని బట్టి కూడా దేవుడు నీ ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయలేడు. సో ఈ రోజు నుంచి నిన్ను ఎవరెవరు చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను ఎవరెవరు హింసించారో, నిన్ను ఎవరెవరు బాధ పెట్టారో, ఎవరెవరు మాటలు అన్నారో వాళ్ళను కూడా దీవించండి, వాళ్ళను కూడా ప్రేమించండి, వాళ్ళను కూడా ఇష్టపడండి అని దేవుడు చెప్తున్నాడు. లవ్ యువర్ ఎనిమీస్. సో కీర్తన గ్రంథము 139 అధ్యాయం 22, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారికి నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. సో నిన్నెవరైనా శత్రువులాగా భావిస్తున్నారు, నిన్నెవరుగా పూర్ణ హృదయంతో నిన్ను ద్వేషిస్తున్నారా? దేవుడు వాళ్ళను ద్వేషిస్తాడు. సో దేవుడు వాళ్ళను ఏం చేస్తాడు? శత్రువులుగా భావిస్తాడు. సో నిన్నెవరన్నా శత్రువులాగా అనుకుంటే నిన్ను ఒకటి గుర్తు పెట్టుకోండి, మనల్ని ఎవరన్నా శత్రువులాగా అనుకుంటే దేవుడే వాళ్ళను పర్సనల్ గా శత్రువులాగా చూస్తాడు. మనల్ని ఎవరైనా ద్వేషిస్తే, పూర్ణ ద్వేషము చేస్తే, దేవుడు కూడా వాళ్ళని ద్వేషిస్తాడు. అలా నువ్వు ద్వేషించావు అనుకో, దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. నువ్వు కూడా శత్రువులాగా అనుకున్నావు అనుకో, దేవుడు నిన్ను కూడా శత్రువులాగా అనుకుంటాడు. సో కాబట్టి ఎవరి మీద కూడా ద్వేషాన్ని పెట్టుకోవద్దు, పగను పెట్టుకోవద్దు, ఎవరిని కూడా శత్రువులాగా భావించుకోవద్దు. సో దేవుడే చూసుకుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని 10 మంది శత్రువులాగా అనుకుంటున్నారు, నువ్వు మంచి చేసినా కూడా, నువ్వు నీతిగా ఉన్నా కూడా, సో దేవుడే వాళ్ళను శత్రువులాగా ట్రీట్ చేస్తాడు. సో నువ్వు ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, దేవుడే వాళ్ళని ఎనిమిలాగా చూస్తాడు. సో నువ్వు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారికి నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవుడే చూసుకుంటాడు. కానీ మనం ఎవరి మీద కూడా చేయదు. అందుకే ఇగ్నోర్ చేసేయండి. ఇగ్నోర్ యువర్ ఎనిమీస్. నీ మైండ్ లో నుంచి, నీ హార్ట్ లో నుంచి వాళ్ళను వదిలేసేయండి. క్షమించి దేవుడికి వదిలేసేయండి. ఆయన్నే చూసుకుంటాడు. రక్షిస్తాడా, శిక్షిస్తాడా, ఆదుకుంటాడా, సహాయం చేస్తాడా, క్షమిస్తాడా, శపిస్తాడా, ఆశీర్వదిస్తాడా, ఆయన చిత్తము, ఆయన చూసుకుంటాడు. సో నువ్వు మాత్రం సలహాలు ఇవ్వకు. అయ్యా వాళ్ళను ద్వేషించు, వాళ్ళను పగపట్టు, వాళ్ళను నాశనం చేయి అని ఇలాంటి సలహాలు ఇవ్వద్దు ప్రేయర్ లో ఎప్పుడైనా కూడా. దేవుడికి అయ్యా నా మనసులో నుంచి వాళ్ళు నా గురించి ఎంత మాట్లాడినా నేను క్షమించేస్తున్నానయ్యా, అయ్యా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఆపద రాకుండా కాపాడండి, వాళ్ళ మీదకి ఎలాంటి పనిష్మెంట్ రాకుండా, జడ్జిమెంట్ రాకుండా ఆపండి నాయన అని ప్రార్థించండి. అప్పుడు దేవుడు నిన్ను గన్నుడుగా చూస్తాడు, గన్నురాలుగా చూస్తాడు. వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసేసి నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. కీర్తన గ్రంథము 139 అధ్యాయం 23వ వచనంలో మన పగ, ద్వేషము, ఇవన్నీ ఎక్కడ? మన హృదయంలో ఉంటాయండి. ఆయన పరిశోధించి మన హృదయాన్ని తెలుసుకుంటాడట. నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. సో నీ ఆలోచనలో కూడా ఏ శత్రుత్వం ఉండదు, నీ హృదయంలో కూడా ఏ శత్రుత్వం ఉండదు. అందుకే నీ ఆలోచనల నుంచి, నీ మైండ్ లో నుంచి, నీ థాట్ లో నుంచి, నీ హార్ట్ లో నుంచి ఆ శత్రుత్వాన్ని తీసేసుకోవాలి, ఆ ద్వేషాన్ని తీసేసుకోవాలి. ఎందుకంటే నీ ఆలోచనలు ఆయనకు తెలుసు, నీ హృదయం ఆయనకు తెలుసు. కాబట్టి నీ హృదయంలో ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావు అనుకో, స్టిల్ యు ఆర్ హోల్డింగ్ యువర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఇవన్నీ మన బ్లెస్సింగ్స్ నే ఆపేస్తాయండి, మన బ్లెస్సింగ్స్ నే ఆపేస్తాయి. ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ కూడా మన ఒకరి మీద పగబట్టడం, శత్రుత్వం పెట్టుకోవడం మనకే వేస్ట్ టైం. ఇదంతా కూడా వృధా అంటే అనుకునేవ్వండి, మాట్లాడుకునేవ్వండి. ఎంతమంది నోర్లు మోస్తాము? దేవుడు అనేవాడు ఉన్నాడు, ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు. సో నీ నీతి మార్గంలో నువ్వు నడువు, నీ పరిశుద్ధమైన మార్గంలో నువ్వు నడువు. నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించు, నీ శత్రువుల గురించి కూడా ప్రార్థించు, వాళ్ళు బాగుండాలని కోరుకో. దేవుడు నిన్ను గనుడుగా, గనురాలుగా చూసి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన నీ హృదయాన్ని, నీ ఆలోచనలను తెలుసుకుంటాడు. నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. చూసారా, ఆయాసకరమైన మార్గము. నేను ఇంకేమైనా తప్పు చేస్తున్నానేమో దేవుడి దృష్టికి, ఇంకా ఎవరినైనా క్షమించలేకపోతున్నానా, ఇంకా ఎవరినైనా ద్వేషిస్తున్నానా, ఇంకా ఎవరి మీదైనా పగబడుతున్నానా, ఇంకా ఎవరినైనా కోపంతో ఉంటున్నానా, ఇంకెవరినైనా ఇష్టపడట్లేదా? సో చూడండి, నాకు ఆయాసమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. మంచి మార్గంలో నన్ను నడిపింపమని దేవుని అడగాలి. సో ఇదే నీ శత్రువులను ప్రేమించడం కూడా మంచి మార్గమే.
సో నీ శత్రువులు కూడా బాగుండమని కోరుకోవడం మంచి గుణము, దైవ గుణంలో ఒక గుణము. ఇది చాలా అద్భుతమైన గుణం. ఈ స్థాయికి మనం ఆత్మీయ జీవితం వెళ్ళాలి. ఈ స్థాయికి మన శత్రువులు కూడా కష్టాల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యలు ఉన్నారని తెలిసినప్పుడు బాధపడకుండా, సంతోషపడకుండా మనం కూడా బాధపడతాం చూసావా? అది ఆత్మీయ జీవితంలో మనం ఇంకా బలపడ్డామని తెచ్చడం. లేకపోతే నవ్వుతున్నావు శత్రువు బాలేడని, సో వాళ్ళ పరిస్థితి చూసి నువ్వు కించపరుస్తున్నావు. సో ఇది దైవ గుణము కాదు, అపవాది గుణము. సో దీన్ని బట్టే మనం తెలుసుకోవాలి ఏ మార్గంలో నడుస్తున్నాం అనేది. సో ఇంప్రూవైజేషన్, మన క్యారెక్టర్ ని మార్చుకుందాం. ఇప్పటి వరకు మనం మన గురించి చెడుగా మాట్లాడని తెలియగానే మళ్ళీ మనం చెడుగా మాట్లాడి వాళ్ళని ద్వేషం పెట్టుకున్నాం. అందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు. బట్ స్టిల్ యూ నీడ్ టు లవ్, స్టిల్ యూ నీడ్ టు లైక్ దెమ్. ఒక నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అయినా నువ్వు వాళ్ళని ఇష్టపడు. చెడుగా మాట్లాడుతున్నారు, అయినా నువ్వు వాళ్ళని ఇష్టపడు. చెడుగా మాట్లాడుతున్నారు, అయినా వాళ్ళని ఇష్టపడు. సో దేవుడు నిన్ను ఇంకా ఇంకా హెచ్చిస్తాడు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళ గురించి అయితే ప్రార్థించండి. మీ శత్రువుల గురించి, మీకు మీ కొడుకు గురించి, మీ యొక్క భర్త గురించి, మీ భార్య గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి మీరు ఎలాగైతే భారంగా ప్రార్థిస్తున్నారో, మీ శత్రువుల గురించి కూడా, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ గురించి కూడా అలాగే భారంగా ప్రార్థించి చూడండి. అప్పుడు మీ మనసుల నుంచి ఆ హేట్రేడ్ వెళ్ళిపోతుంది. అందరి బాగు కోరుకునే వాళ్ళు అవుతావు. ఆ గుణాన్ని, ఆ ఆలోచనను, ఆ మనసుని చూసి దేవుడు నిన్ను మేబీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లొచ్చు. ఆ గుణాన్ని చూసి నిన్ను ఎక్కడనో హెచ్చించొచ్చు. ఎవరికి అందలేని పొజిషన్ లో నిన్ను కూర్చోబెట్టొచ్చు. సో కాబట్టి నిత్య మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాం. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, శత్రువులను ప్రేమించుడి అనే వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ ఉదయకాల సమయమున దర్శించావు నాయన. ఎస్ మై లార్డ్, అయ్యా ఈ గుణము మాలో లేదు నాయన, ఈ స్వభావం మాకు లేదు తండ్రి. మా మిత్రులనే మేము ప్రేమించలేకపోయాం. ఈ రోజు నుంచి మా శత్రువులు కూడా బాగుండాలని, బాగుపడాలని ప్రార్థించే హృదయాన్ని మాకందరికీ కూడా దయచేసినందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి.